అల్లూరు జిల్లా అరకులోని అల్లూరి పబ్లిక్ స్కూల్ 44వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి పూర్వ విద్యార్థి, ప్రస్తుత మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో తాను ఉన్న హాస్టల్ గదిని సందర్శించారు. ఈ పాఠశాలలో తాను 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నానని చెప్పారు. ఉత్తరాంధ్రలో బెస్ట్ స్కూల్గా గుర్తింపు వచ్చిందన్నారు. ఈ పాఠశాలలో చదివిన పలువురు ఎమ్మెల్యేలు, ఐఏఎస్, డిఎస్పీలు, తహసీల్దారుల వంటి ఉన్నత స్థాయికి ఎదిగారని ఎమ్మెల్యే తెలిపారు. Let's clap. Let's all clap. PSM Raj garu, a Senate member of AIM Geetham University. Thank you for your presence, sir. Sir, one more. Thank you, sir. Your presence made us joy, and you're happy to be here, sir. జరిగింది. నాతో పాటు కూడా కొంతమంది శాసనసభ్యులుగా అవడం జరిగింది, కొంతమంది తహసీల్దార్ కింద అవడం జరిగింది. మరి అలాగే నాతో పాటు చదివినటువంటి దిలీప్ కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి సెక్రటరీగా ఈ ఇన్స్టిట్యూషన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా మంచి ఇన్స్టిట్యూట్ ఇది. ఇలాంటి పబ్లిక్ స్కూల్ ఇక్కడ నెలకొల్పడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం, చాలామందికి మంచి అవకాశాలు కల్పించడం ఒక మంచి విషయం కింద భావిస్తున్నాను. చాలామంది పిల్లలు మీరందరూ కూడా మంచి సరదాగా మీ యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకొని మాట్లాడుకొని సరదాగా ఉంటున్నాను. నేను కూడా ఒకప్పుడు అక్కడే ఉండేవాడిని, అక్కడే ఉండి ఎంజాయ్ చేసేవాడిని. పిల్లలందరూ కొంతమంది గేమ్స్ ఆడుతున్నారు, పెర్ఫార్మెన్స్కి రెడీ అవుతున్నారు, అవార్డ్స్ తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. నేను ఒకటే విషయం చెప్పగలుగుతున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలనలో అరకు వ్యాలీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాలని ఆయన ఆలోచన. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, టూరిజంలో ప్రపంచ స్థాయిలో ఇది తీసుకువెళ్ళాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచి అవకాశాలు వచ్చేలాగా ఇక్కడంతా కూడా కార్యరూపం చేయాలని గత 14-19 సంవత్సరాల కాల పరిమితంలో ఆయన అరకు కాఫీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ జరిగినటువంటి ఉత్పత్తిని కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడానికి కూడా కార్యరూపం చేయడం జరిగింది. తెలియజేస్తూ ఈరోజు అరకువేలి పబ్లిక్ స్కూల్లో ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఏంటంటే మీ స్కూల్లో చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్ ఒక ఉన్నతమైనటువంటి రాజకీయ రంగంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి రాష్ట్ర కేబినెట్లో ఒక మినిస్టర్ హోదా పొంది, ఒక మినిస్టర్ హోదాతో మీ పాఠశాల ఆనర్స్కి వచ్చి డయాస్ మీద నేను ఉండడం నిజంగా చాలా గర్వకారణం. గోల అవుతున్నారు, ఒకసారి నిశ్శబ్దంగా వినండి దయచేసి. స్కూల్ మన ప్రాంతంలో అరకులో స్థాపించి ఈ అరకు ప్రాంతాన్ని గొప్ప పేరు తెస్తున్నటువంటి ఈ పబ్లిక్ స్కూల్, అల్లూరి పబ్లిక్ స్కూల్ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ స్కూల్ కనుక ఇక్కడ పెట్టి ఉండకపోతే మా పిల్లలు, మా గిరిజన పిల్లలు కావచ్చు, బయట నుండి వచ్చినట్టు విద్యార్థులు కావచ్చు, చదువుకొని ఇంత గొప్ప స్థాయికి వెళ్ళి ఉండేవాళ్ళు కారు.
కాబట్టి మీరు ఇంత విద్యార్థులకు మీరు కూడా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా తీసుకోండి. మన కొండపల్లి శ్రీనివాస్ గారు మినిస్టర్ గారు ఒక స్ఫూర్తిగా తీసుకోండి, ఆయనకి ఆదర్శంగా తీసుకోండి. ఆయనలాగా గొప్ప గొప్ప చదువు చదివి అన్ని రంగాల్లో, రాజకీయ రంగంలో కావచ్చు, వ్యాపారంలో రంగంలో కావచ్చు, లేదంటే ఒక ఉద్యోగ రంగంలో కావచ్చు, ఒక ఉన్నతమైన స్థాయికి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చదవాలి, గొప్ప గొప్ప పొజిషన్కి వెళ్ళాలి, మంచి చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, మంచి భవిష్యత్ అందుకోవాలి అని ఎన్నో కలలు కంటూ ఈ పాఠశాలకు చేరుతూ ఉన్నారు. ఈ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థి ఇవాళ గొప్ప గొప్ప వాళ్ళ కళలు నెరవేర్చుకుంటూ గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు. అందుకే ఉదాహరణగా మనము కొండపల్లి శ్రీనివాస్ గారికి, మినిస్టర్ గారికి మనము ఒక ఇన్స్పిరెన్స్గా తీసుకోవాలి, ఒక ఉదాహరణగా మనము తీసుకోవాలి అనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.